ఇప్పుడు అందరి దృష్టి 'పుష్ప 2' మీదే ఉంది. ఎప్పుడు ఆ సినిమా రిలీజవుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాకు పోటీ ఇవ్వడానికి మరికొన్ని సినిమాలు అదే రిలీజ్ డేట్‌కి దిగుతున్నాయి. అయితే చిన్న సినిమాలని ఎవరూ పట్టించుకోరు. కానీ అటునుంచి వస్తోంది మామూలు సినిమాలు కాదు. అయితే అవేమీ తెలుగు సినిమాలు కాదు కానీ 'పుష్ప 2' పాన్ ఇండియా సినిమా కావడంతో పోటీ ఓ రేంజ్‌లో ఉంటుందంటున్నారు. తమిళ్ నుంచి దళపతి విజయ్ మరియు దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'గోట్'. ఈ సినిమా ఆగస్టులోనే రిలీజ్ ఉండబోతోంది. హిట్టయిందంటే ఖచ్చితంగా తమిళ బెల్ట్లో 'పుష్ప 2'కు పోటీ ఇస్తుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను విడుదల చేసే విధంగా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా హీరోయిన్‌గా నటించబోతున్నారు. రజనీకాంత్ వేట్టై కూడా ఈ ఆగస్టులోనే వస్తుందంటున్నారు. రోహిత్ శెట్టి 'సింగం అగైన్' సినిమా రిలీజ్‌కు అదే సమయంలో రెడీ అవుతోంది. ఇది ఓ భారీ మల్టీ స్టారర్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి సినిమాల్లో 'సింగం' సిరీస్‌కు ఎంత క్రేజుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన 2 సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు 'సింగం 3' తెరకెక్కబోతోంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె, టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక సినిమా నుంచి దీపికాతో పాటు టైగర్ ష్రాఫ్, రణ్వీర్ సింగ్ ఫస్ట్ లుక్లను విడుదల చేయగా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ఈ సినిమా ఖచ్చితంగా 'పుష్ప 2'కు హిందీ బెల్ట్‌లో ఓ రేంజ్‌లో పోటీ ఇస్తుందంటున్నారు. 'పుష్ప 2' విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి ఒకే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజంతోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్‌ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న 'పుష్ప ది రూల్'ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కించడంతో పాటు ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో కేవలం తెలుగు 2 రాష్ట్రాల నుంచే 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 'RRR' చిత్రం తెలుగులో 200 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' కూడా అలాగే చేయాలని లెక్కలేసుకుని నిర్మాతలు రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.